ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరొకసారి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం ఉంది. 10 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని లేఖనాలను మరలా మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క మేలులు వారికి సమృద్ధిగా దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు మనము దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. యెహోవారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏంటంటే, మోషే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి ఆ స్త్రీ? ఎవరంటే కూషు దేశపు స్త్రీ. ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడము మోషే అన్నకు, అన్న అయినటువంటి అహరోనుకు, మోషే అక్క అయినటువంటి మిరియాముకు అది నచ్చలేని కారణం చేత వారు మోషే మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడడా అని మోషే మీద తిరుగుబాటు చేసిన అహరోను మిరియాములను మనం ఇక్కడ చూడగలం. అయితే ఇక్కడ యెహోవా ఆ మాట విన్నాడట. యెహోవా మాట విని దేవుడైన యెహోవా మోషే గురించి అక్కడ ఒక గొప్ప సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో కూడా, భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే మనం చూసినట్లయితే మోషేకి మిరియాముకి ఇక్కడ ఒక చిన్న సంఘర్షణ జరిగింది. మిరియాముకి ఒక రకమైనటువంటి ఈగో, అహంకారం. ఏంటి అహంకారం, ఏమిటి పొగరు అంటే, ఈ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి మోషేకి అక్కన నేను, ఈ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి మోషే ఈరోజు బతుకున్నాడంటే కారణం నేను. నిజమే, ఆ మాట వాస్తవమే. మోషే ఈరోజు సజీవంగా ఆనాడు బ్రతికున్నాడంటే దానికి కారణం మోషే వారి అక్క అయి ఉండవచ్చు కాక, కానీ నానానికి మరోవైపు మనం ఆలోచిస్తే మోషే దేవుని యొక్క సేవకుడు. మోషే ఎవరండి? దేవుని సేవకుడు. దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారిని ఎంత గొప్పవాడైనా, ఎంత గనుడైనా దేవుడు వారిని ఉపేక్షించాడు. రాజులను సైతము గద్దెలు దించాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడినా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేవుడు ఉపేక్షించడు. రోజున ఒకవేళ నీ అన్న దేవుని సేవకుడై ఉండవచ్చు, నువ్వు గొప్ప పొజిషన్లో ఉండొచ్చు, కానీ నీ అన్న నీకంటే గొప్ప పొజిషన్లో ఉన్నాడు. అది దేవుని సేవకుడని జ్ఞాపకం చేసు. అది దేవుని సేవని జ్ఞాపకం చేసు. నీ తమ్ముడు నీకంటే గొప్ప పొజిషన్లో ఉండవచ్చు, నీ తమ్ముడి కంటే నువ్వు గొప్ప స్థితిలో ఉండవచ్చు, కానీ నీ తమ్ముడు దేవుని సేవ చేస్తున్నాడు. ఈ లోకములో అంతకంటే గొప్పది ఏది లేదని జ్ఞాపకం చేసు. అహంకారం, గర్వం. ఏంటి, ఇంత గొప్ప నాయకుడిని నేనే తయారు చేశాననే ఒక రకమైనటువంటి గర్వం. నాయకుడిని మిరియాము తయారు చేయలేదు, మోషేని నాయకుడిగా తయారు చేసింది దేవుడు. నేను నెత్తివాడిని, నోటి మాంద్యం గలవాడిని అన్నప్పుడు నువ్వు నెత్తివాడు అని ఆవిడ చెప్పాడు. నీకు అహరోను నేను తోడుగేస్తాను, నువ్వు నడిపించు నాయకుడిగా, ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించని దేవుడు బలపరిచాడు. కానీ మిరియాము ఏదో తానే నడిపించినట్టుగా, ఏదో తానే మోషే మీద పెత్తనం చేస్తున్నట్టుగా, ఏదో మోషేకి తానే జ్ఞానం నేర్పిస్తున్నట్టుగా ఆ ప్రవర్తన అది చాలా భయంకరం.
ఆ ప్రవర్తన చాలా తప్పు, రాంగ్ బిహేవియర్ అది. ఎందుకంటే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే దేవుని సేవకుడు. అటువంటి సేవకుడి మీద అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది అది చాలా ప్రమాదకరం. రోజున సంఘాల్లో కూడా చూడండి, విశ్వాసులు దేవుని సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడడం లేదా? సేవకులు వారి నడతలను బట్టి లేకపోతే వారి యొక్క ప్రవర్తన బట్టి సేవకుల్ని చాటును దూషించడం లేదా? 101 కీర్తన 5వ వచనం అంటది, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరిస్తాను. దేవుని సేవకుని ముట్టినవాడు దేవుని కనుపాపను ముట్టినవాడితో సమానము. ఈ రోజున దేవుని సేవకులను సోషల్ మీడియాలో ఎంతమంది దూషించడం లేదు? దేవుని సేవను ఎంతమంది అవహేళనగా మాట్లాడడం లేదు? ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. అహంకారము మనలోనికి రానివ్వకూడదు. ఇక్కడ అదే జరిగింది. దేవుని సేవకుడైన మోషే యొక్క అక్కడనని అహంకారంతో మాట్లాడిన కారణం చేత మోషేకి అక్కడ ఏం జరిగిందంటే, మిరియాముకు ఏమైందంటే అక్కడ మనం చూసినట్లయితే మిరియాము 10వ వచనం మనం చూస్తే, ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడి అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదా ఆయన అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడను. మిరియామును దేవుడు శపించినప్పుడు ఆమెకు కుష్టు రోగము ఆమెకు వచ్చేసింది. కాబట్టి దేవుని సేవకుని మనం శపించకూడదు. దేవుని సేవకుని మనం దూషించకూడదు. ఒకవేళ దేవుని సేవకుని మీద నీకు అధికారం ఉండవచ్చు, దేవుని సేవకుడి మీద నువ్వు వయసులో పెద్దదానివై ఉండవచ్చు, దేవుని సేవకుల మీద నువ్వు గొప్పదానివై ఉండవచ్చు, ఆస్తిలో కానీ అంతస్తులో కానీ దేవుని సేవకుని కంటే ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండవచ్చు, కానీ నువ్వు దేవుని సేవకుని మీద అజమాయిషి చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన దేవుని ప్రతినిధి, ఆయన దేవునికి బోరా. ఇంకా నువ్వు దేవుని సేవకుని మీద ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని సేవకుని దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరంలోనే కాదు, దేవుని సేవకుని దగ్గర కూడా నీ ప్రవర్తన ఎలా ఉందనేది నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏడు మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, నన్ను కూడా నేను హెచ్చరిక చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో మిరియాము మోషే తన సొంత తమ్ముడని అహంకారంతో ప్రభువా మోషే మీద తిరుగుబాటు చేసింది. ఇదిగో మోషే సేవకుడు, నీ సేవకుడు, మిక్కిలి సాత్వికుడు, అటువంటి వారి మీద తిరుగుబాటు చేసిన కారణం చేత మిరియాముకు ప్రభువా కుష్ఠరోగం వచ్చింది. ఇదిగో దేవుని సేవకులు ఈ రోజున దూషిస్తున్నారు. దేవుని సేవకుల మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడే జనాంగము తయారయ్యారు. దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడే సమాజము క్రైస్తవ గుంపులోనే రావడం చాలా విచారకరం. అటువంటి వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి, వారికి జ్ఞానం నేర్పించండి. దేవుని సేవకులను దూషించడం ద్వారా కలిగే ఇదిగో శాపమును వారికి హెచ్చరిక చేసి దేవుని సేవకులను ప్రేమించే మనసు దయచేయండి. ఒకవేళ దేవుని సేవకులు కూడా నీ నామానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే, ఈ నామానికి వ్యతిరేకంగా నడుచుకుంటుంటే, కళల్లో, దర్శనాల్లో, స్వప్నాల్లో కనిపించి వారితో మాట్లాడి వారిని కూడా గద్దించండి ప్రభు. నీ సేవకులను సరైన మార్గంలో నిలవబెట్టుకోమని ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు ఏ అవసరతతో ఉండి నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రతి వారి అవసరతలు తీర్చండి, వ్యాధి బాధలు స్వస్థపరచండి. ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువుడు రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మీ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.